నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణకు బయటికి రాకపోవడం చాలా దారుణమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇలా చేయడం దేశాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని జెండాను అవమానించడమని అన్నారు. సోదరిమణి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా విధ్వంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారు మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. మిత్రులారా, మొన్ననే మనం చూసాం ఎన్నికలు, కడపలో పులివెందుల ఎన్నికలు. ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందుల మాది కానీ మా తాతది కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందుల ప్రజానీకం అదే అభివృద్ధిని చూసి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండుగ కానీ ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి. అలాగే చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక యాక్టివిటీస్ వస్తే ఒక భారత బంద్ చేయమంటే పులివెందు ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేశ సామీక్యత కోసం, ఐక్యత కోసం చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాలు పంచుకోలేదు. సరే, రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు. అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా, ఈ భారతీయుడిగా కనీసం నీ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని విస్మరించి ఎక్కడో ప్యాలెస్లో ఇంకెక్కడ ప్యాలెస్, బెంగళూరు ఫుల్ టైం బెంగళూరు, పార్ట్ టైం తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బి గేమ్ ఆడుకుంటున్నాడో లేకపోతే ఇంకితరత్ర యాక్టివిటీస్ చేసుకుంటున్నాడో లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు. సగటు భారతీయుడందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా, ప్రజాస్వామ్యవేత్తలు చెప్తున్నారు, అరే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక 10 నిమిషాల కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి ఆ దేశం ఆ జెండాకి, భారత జెండాకి ఒక సెల్యూట్ చేసే వారికి మినిమము దానికి లేకపోవడం అనేది బాధాకరమని చాలామంది నిన్న సందర్భంలో చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే అధికారం కోసం శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి, శాశ్వతంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టించాలి, తెలుగు వాళ్ళని అవమానపరచాలి, నాయకత్వం చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించాలి. అలాంటి ఆలోచన తప్ప కానీ ఇలాంటి వ్యవహారం లేదు. ఈరోజు ఆయన చేసిన నిన్న దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా భారతీయులను ఇబ్బంది కలిగించే చూస్తున్నాం. అయితే ఈయనకి ఏంటంటే కోపం. మా మిత్రులు కొంతమంది నాకు చెప్పారు, చాలామంది ఆలోచించి మా మాట చెప్తున్నారు. ఎందుకంటున్నాను ఈ విషయం, ఆయనకి పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగి ఈరోజు అదే ఒక అక్షతో ఈరోజు దూరంగా ఉన్నాడు. అందుకే జెండా మనకి ఆగస్టు 15 ప్రోగ్రాంకి అటెండ్ కాలేదని చెప్పి చాలామంది మిత్రులు చెప్తున్నారు. నిజం అవ్వచ్చు ఆయనకి, ఎందుకంటే ప్రజల మీద కోపం, బాధ, హ్యాపీగా ఉంటే మంచి తీర్పు ఇస్తే ఆయన తట్టుకోలేడు.
అందుకే ఈరోజు ఆయన ఇప్పుడు ఆగస్టు 15 సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయన దూరంగా ఉన్న విషయాన్ని మనం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కార్యక్రమానికి అద్భుతంగా చేసుకొని ఈరోజు వారు కుట్టిన సూపర్ 6 మన భారతీయులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ప్రజానీకం అందరూ కూడా గర్వపడుతున్న రోజు. అందుకే బౌండరీలో ఉన్న రాజకీయ బౌండరీలో ఉన్న వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా గల్లంతయ్యాలనే విషయాన్ని కూడా మంచిగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ, ఎందుకంటే ఒక భారతీయుడిగా చాలా బాధ కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఏదో నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఈరోజు మాట్లాడలే, బాధ కలగట్లే. ఎందుకనంటే ఈరోజు ఒక భారతీయులం, మన బాధ్యత. ఈరోజు చాలామంది దేశభక్తి ఉన్న చాలామంది ఎంతోమంది త్యాగాలు ఈరోజు ప్రాణాలు అర్పించి ఈరోజు దేశం కోసం మనం చేస్తుంటే ఒక బాధ్యత గల ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండి నువ్వు ఈరోజు దూరంగా ఉన్నావంటే ఈరోజు దేశం పట్ల కానీ ప్రజల పట్ల నీకు ఎంత బాధ్యత ఉందో ఎంత భక్తి ఉందో ఒకసారి రుజువైన సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోమని నేను జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు చెప్తానంటే విషయం, గతంలో ఈ ఏడాది పరిపాలనలో